ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపథేత్ తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చాలామంది నన్ను అడిగినటువంటి ఒక ప్రశ్న ఏమిటి అంటే, మేము లైఫ్లో ఫైనాన్షియల్గా బాగా చితికిపోయి ఉన్నాము, మరలా మేము రీస్టార్ట్ చేయాలి అనుకుంటే పర్టికులర్గా ఏదైనా ఒక్కొక్క లగ్నం బట్టి లేదా ఒక్కొక్క రాశిని బట్టి ఫలానా వాళ్ళ ద్వారా ధనం తీసుకొని స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే ఫలానా రోజు స్టార్ట్ చేయడం కానీ, ఫలానా దేవత ఆరాధన చేసుకుంటూ స్టార్ట్ చేయడం కానీ, మళ్ళీ నా లైఫ్ని కనుక రీస్టార్ట్ చేయాలనుకుంటే ఎటువంటి రోజు అంటే ఏ రోజు ఎటువంటి వాటిల్లోకి ఎంటర్ అవ్వడం ఇట్లాంటివి ఏమైనా ఉంటుందా అని. బట్ నేను ఒకటి చెప్తాను, ఇది ఫలానా లగ్నం, ఇది మేషమో వృషభమో ఉంటుంది లగ్నం, అలా లగ్నం బట్టి ఉంటుంది, ఉండదని కాదు. కాకపోతే మీ పర్సనల్ చార్ట్లో మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీకున్న మహాదశ ఎలా ఉంటుంది అనేటువంటిది ఉంది. దీనికి కండిషన్స్ కూడా నేను లాస్ట్లో చెప్తాను. అదేవిధంగా అసలు జాతక చక్రం లేని వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వాలి ఏంటనేది చెప్తాను. బట్ మనం ఈ ఎపిసోడ్స్లో ఏంటంటే ఒక్కొక్క లగ్నం తెలియని వారు రాశి బట్టి మనం ముందుకు వెళ్దాం. సింహలగ్నము, సింహరాశి. సింహలగ్నం అంటేనే యూనిక్నెస్ ఎక్కువగా ఉంటుంది మీకు. అంటే ఒక డిఫరెంట్ తత్వం, అందరిలాగా ఏదో వెళ్ళిపోవడం కాకుండా ఒక లాయల్టీ, ఒక డిఫరెంట్గా వెళ్ళాలి అనే థాట్స్ ఎక్కువగా ఉంటాయి. బికాజ్ ఆఫ్ క్రియేటివ్ లగ్నానికి కొంత కూడా చెప్తారు. బికాజ్ ఆఫ్ న్యాచురల్ ఫిఫ్త్ లార్డ్, అండ్ అలాగే న్యాచురల్ ఫిఫ్త్ హౌస్ దానికి వస్తుంది, అండ్ సన్ కారకుడు దానికి, గ్రహరాజు అంటూ ఉంటారు. సో మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు, న్యాచురల్గా ధనం ఇచ్చే కారకుడు ఎవరంటే బుధుడు. సో బుధుడు న్యాచురల్గా అక్కడ న్యాచురల్ మేషన్ నుంచి 6th లార్డ్ అవుతున్నాడు. సో ఈ బుధుడు ఎప్పుడైతే 6th హౌస్ కనెక్టివిటీ వచ్చిందో, ఇది ఏంటంటే మీరు ఏదైనా ఒక ప్రాబ్లమ్ని క్లియర్ చేయడం, అది ఎన్ని రకాలైన కావచ్చు, మెడికల్ కావచ్చు, లేకపోతే ఆస్ట్రాలజీ కావచ్చు, వాస్తు కావచ్చు, ఇవన్నీ ప్రాబ్లం క్లియర్ చేసేవే. అసలు నిజం చెప్పాలంటే బిజినెస్లోనే ప్రాబ్లమ్ క్లియర్ చేసేవే, కాకపోతే ఇంకొంచెం ఎక్కువగా ప్రాబ్లం అనుకునేటువంటిది క్రియేట్ చేసేటువంటిది. అయితే ఈ బుధుడు ఈజ్ ఆల్వేస్ కమ్యూనికేషన్, ఎనీథింగ్ కమ్యూనికేషన్, అడ్వర్టైజ్మెంట్స్ అండ్ మీడియేటింగ్, ఈ బేస్ మీద ఉంటాడు బుధుడు. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని, ఎనీ లగ్న, ఎనీ రాశి లగ్నంలో కానీ సప్తమంలో కానీ ఉన్నాడంటే వాళ్ళు ఉన్న ప్రదేశం నుంచి మార్పు చెందాలి. మీకు సహజంగా లగ్నంలో కానీ సప్తమంలో కానీ బుధుడు ఉన్నాడు, మీరున్న ప్రదేశం కాకుండా ఎంత ఎక్కువ తిరిగితే అంత డబ్బులు వస్తాయి. ప్లస్ ఫుడ్ రిలేటెడ్ మూలంగా కూడా డబ్బులు వస్తాయి. మీకు బయట దేశాలకు వెళ్ళడం ద్వారా డబ్బులు వస్తాయి. సెకండ్లో ఉన్నాడు బుధుడు సింహలగ్నానికి, ఖచ్చితంగా ఆ యొక్క మహాదశలు వచ్చినప్పుడు బిజినెసెస్లోనే బాగా రాణిస్తారు. లేదా కొంతమంది ఏం చేస్తారంటే, అంటే మీ బుధుడు బాగుండాలి, ఇది మీరు పాటించాలంటే డబ్బులు వడ్డీకి ఇస్తూ ఉంటారు. బికాజ్ ఆఫ్ అప్పులకు కారకుడు, న్యాచురల్ 6th హౌస్ కదా. సో అప్పుల మూలంగా ధనం వస్తూ ఉంటుంది. అక్కడ 3లో ఉన్నాడు ఉదాహరణకి, మనకి ఏంటంటే నెక్స్ట్ శత్రుక్షేత్రంలోకి వెళ్ళబోతున్న బుధుడు కాబట్టి కొంచెం ఫైనాన్స్ వల్ల కొంత డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ భూముల మూలంగా డబ్బులు వస్తాయి అక్కడ. అండ్ అలాగే 4లో ఉన్నాడు అనుకోండి మీకు ఉదాహరణకి, అప్పుడు మాత్రం మీరు కొంచెం ఈ ఫైనాన్స్ కోసం లైఫ్లో అప్ అండ్ డౌన్స్ చూస్తారు. కానీ ఈ అప్ అండ్ డౌన్స్లో మీకు బాగా ఎప్పుడు రాణిస్తుంది అంటే, మీరు శనికుజ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుంటే ఖచ్చితంగా రాణిస్తుంది. ఇక పంచమంలో ఉంటే సంతానం కలిగినప్పటి నుంచి స్కూల్స్, కాలేజెస్ నేర్పించడం ద్వారా, లేకపోతే ఎనీథింగ్ కమ్యూనికేషన్స్ ద్వారా ధనయోగం రావడం. 6లో ఉన్నాడు, ఎనీథింగ్ జాబ్ బేసిస్, బట్ బ్యాంక్స్ ఇట్లా వాటి మూలంగా అందమైన వస్తువులు, బ్యాంక్స్, ఎనీథింగ్ ఫైనాన్స్ రిలేటెడ్. 7లో ఉన్నదైతే చెప్పాను. ఇక 8లో ఉన్నాడు ఉదాహరణకి మీకు బుధుడు, ఇక్కడ కూడా బిజినెస్ యోగం ఇస్తాడండి. 8th హౌస్లో ఉంటే మాత్రం చాలామంది అపోహ ఉంది, 8th హౌస్లో ఉంటే బిజినెస్ ఇవ్వడేమో అని. ఖచ్చితంగా ఇస్తాడు, కాకపోతే నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి. అది నీచభంగ రాజయోగం జరిగిందనుకోండి, అక్కడ స్టార్టింగ్లో ఇబ్బంది పడ్డ తర్వాత దానికి 10 times సంపాదిస్తారు మీరు. కానీ నీచభంగ రాజయోగం జరగలేదు అంటే మాత్రం బిజినెస్ జోలికి వెళ్ళడం మాత్రం కొంచెం రిస్కే అని చెప్పాలి. మరి అప్పుడు ఏం చేయాలి? అష్టమంలో నీచబడ్డాడు, ఏం చేయాలి బుధుడు సింహలగ్నానికి? పెసలు దానంగా ఇస్తూ ఉండాలి. విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా చాంటింగ్ చేస్తూ ఉండాలి. రైట్. ఇక భాగ్యంలో ఉన్నాడు అనుకోండి,
భాగ్యంలో కుజరాశుల్లో ఉన్నప్పుడు భూమి ద్వారా కూడా డబ్బులు ఇస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. భూమి రెంటల్ బేసిస్ రియల్ ఎస్టేట్స్ చేస్తుంటారు. వ్యవసాయం ద్వారా డబ్బులు రావడం ఇట్లాంటివి ఉంటాయి. అదేవిధంగా దశమంలో ఉన్నాడు ఉదాహరణకి. అప్పుడు మాత్రం మీరు జాబ్ ఎంచుకోవడం బెస్ట్. బికాజ్ ఆఫ్ 10th హౌస్ సిగ్నిఫైస్ జాబ్. ఈ బుధుడు వెళ్ళాడు. అయితే ఆ జాబ్స్‌లో కూడా ఏంటంటే ఏదైనా బ్యూటీ, ఫైనాన్స్ అంటే ఏదైనా అందానికి, ధనానికి సంబంధించిన సెక్టార్స్ కనెక్ట్ అవుతాయి. లాభంలో ఉన్నాడు. లాభంలో ఉంటే ఇక్కడ మీకు ఏదైనా నేర్పడం ద్వారా స్కూల్స్, కాలేజ్ ఇవాళ రేపంతా కూడా బుధ సంబంధం అయిపోయింది. గురు సంబంధం కంటే కూడా. వ్యయంలో ఉన్నాడు ఉదాహరణకి మీకు. అప్పుడు కూడా ఏదైనా జాబ్స్‌లోకి వెళ్ళడమే ముఖ్యమైనటువంటిది. అయితే మీరు ఎంత విష్ణు సహస్రనామాలు చేసుకుంటుంటే అంత ధనయోగం కలుగుతుంది. ఇక్కడ నేను మీకు కొన్ని కండిషన్స్ కూడా చెప్తాను. ఏమిటది అంటే అందరూ చేసుకోవాల్సిన ఫస్ట్ అసలు మంత్రం ఏమిటి? ఫైనాన్షియల్‌గా నాకు రావట్లేదండి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. లేదు బాగా అప్పులున్నాయి, గొడవలున్నాయి. ఆ గొడవలు తీరితే గానీ నాకు డబ్బులు రావంటూ ఉంటారు. అలాంటప్పుడు నవవిద్రుమ బింబశ్రీ ఞక్కారి రతనచ్చద. దీనికి ముందు ఓము లాస్ట్‌లో నమః కలుపుకోండి. ఓం నవవిద్రుమ బింబశ్రీ ఞక్కారి రతనచ్చదాయే నమః. అయితే ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏమిటది అంటే ప్రతి మనిషికి కూడా ఫైనాన్షియల్‌గా మంచి స్టేజ్‌కి వెళ్ళాలని అనిపిస్తుంది. అనిపించాలి కూడా. మనకు శాస్త్రాలు కూడా చెప్పింది ఏమిటంటే పురుషుడు ఖచ్చితంగా ఒక సంవత్సరం సరిపోయేంత ధనాన్ని అతను ఎప్పుడూ క్యారీ చేస్తుండాలట. అది కూడా ఎవరు? గృహస్థు. సన్యాసుల గురించి కాదు నేను చెప్పేది. గృహస్థు ఖచ్చితంగా ఒక 1 ఇయర్ సరిపోయేంత మనీని ఆయన దగ్గర ఉంచుకుంటే ఫ్యామిలీకి ఏమీ జరగకుండా ఉంటుంది. ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే ఏ రోజుకి ఆ రోజే పరిస్థితి, ఏ నెలకు ఆ నెలకి పరిస్థితి ఉంది. మరంత మనీ మన దగ్గర ఎప్పుడు ఉండాలి, నిలవ ఉండాలి అంటే మీరు చేయవలసినటువంటి కొన్ని మనకు తెలియకుండానే కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం. ఏమిటవి? ఇప్పుడు నేను మీకు మంత్రం చెప్పాను. ఈ మంత్రం రెగ్యులర్‌గా చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్‌గా రోజు ఒక రోజు ఏదో బద్ధకించి ఆపేసాం. రెండో రోజు, మూడో రోజు ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి పాయింట్ నెంబర్ 1 రెగ్యులర్‌గా మంత్రం చేయడం చేయండి. ఇంకోటి ఇప్పుడు నేను మీకు చెప్పాను ధనాధిపతి ఈ ప్లేసెస్‌లో ఉంటే వీళ్ళ మూలంగా, వీటి మూలంగా ధనం ఉంటుంది అని. ఆ ప్లేస్‌లో ఇంకొక ప్లానెట్ ఏదైనా ఉంది కంజంక్షన్‌లో ఏ కేతువో, శుక్రుడో, కుజుడో సంథింగ్ ఇంకో ప్లానెట్ వచ్చింది. లేకపోతే 2, 3 ప్లానెట్స్ వచ్చి ఉంటాయి. 2, 3 ప్లానెట్స్ గనక ఉంటే మల్టిపుల్ ధనయోగాస్ ఉంటాయని అర్థం చేసుకోండి. లేదా ఏదైనా ఒక పాపగ్రహం వచ్చింది మీకు ధనాధిపతితో కలిసాడంటే ఆ పాపగ్రహ సంబంధించినటువంటిది కూడా గ్రహారాధన చేయండి. అప్పుడు ఉదాహరణకు కుజుడు వచ్చాడు మీ ధనాధిపతితో. కుజగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి. రవి ఉన్నాడు కంబస్ట్ చేసుకున్నాడు. రవిగ్రహం దగ్గర కూడా చేయండి. లేదా రవిచంద్రులు ఇద్దరూ కలిసి మీ ధనాధిపతితో ఉన్నాడు. అది అమావాస్య యోగం ఏర్పడింది. కాబట్టి రవిచంద్ర గ్రహాలు రెండిటికి మీరు దీపారాధన చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ ప్రాబ్లం అనేటువంటిది మీ ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేటువంటిది తగ్గుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే చాలామందికి గోవులు దగ్గరలో ఉన్నాయండి. గోవుకి ఏదైనా తినిపించొచ్చా అని అడుగుతున్నారు. ఫైనాన్షియల్ గ్రోత్ మీకు రావాలి, మీ గ్రహస్థితిలో మంచి మార్పు జరగాలంటే మీరు చేయవలసింది సింపుల్‌గా ఒకటే గుర్తుపెట్టుకోండి. శనివారాలు పిడికెడు బెల్లం. సింపుల్ పిడికెడు బెల్లం తీసుకెళ్ళి దేశీవాళీ గోవుకి ప్రశాంతంగా అంత హ్యాపీగా పెట్టండి చాలు. ఆ జీవి గనక ఆనందిస్తే ప్రకృతి ఆటోమేటిక్‌గా మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. శుక్రవారాలు 3 చపాతీలు తీసుకోండి. దాన్ని నూనెతో కాల్చకుండా చక్కగా నార్మల్‌గా కాల్చి దాని మీద చక్కగా తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి చిన్నపిల్లలకి ఎలా తినిపిస్తామో అట్లా గోవుకు తినిపించండి. 3 సంఖ్యకి గురువు కారకుడు. తేనెకి శుక్రుడు కారకుడు. గురు శుక్రుల సంబంధం ఈజ్ ఫైనాన్షియల్ గ్రోత్. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీరు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తాం. చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటాం. మనం ఎన్నో పూజలు చేస్తుంటాం. ఓ పక్క చేయకూడని పనులు చేస్తుంటాం. ఏమిటవి? అందుకే ఫైనాన్షియల్ క్రంచ్ కూడా ఏర్పడుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. 1 సండేస్ నాన్ వెజిటేరియన్ డ్రింకు, స్త్రీని కలవడము, తలకు నూనె పెట్టుకోవడం చేయకండి. సండే ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రెండవది ఒక పూజ చేస్తాము, ఒక మంత్రం చేస్తాం. మాటిమాటికి మళ్ళీ ఇది పని చేస్తుందో లేదో, ఇది చేశాను కానీ ఏమవుతుందో నెగటివ్ థింకింగ్ స్టార్ట్. అలాగే ధనం అనేటువంటిది ఒక నోట్ల కట్టల రూపంలో అసలు చూడకండి దయచేసి. ధనం దేన్ని ఆశ్రయించి ఉంటుంది? ఒక స్కిల్‌ని ఆశ్రయించి ఉంటుంది. డబ్బులు ఎప్పుడూ కూడా ఒక స్కిల్‌ని ఆశ్రయించి ఉంటుంది. మీకు డబ్బులు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవాలి. ఇది మెయిన్ పాయింట్. మీ దగ్గర పలానా ఇది ఉంది. ఒక బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పారు నా దగ్గర ఒక గొప్ప ఐడియా ఉంది. దీని ద్వారా మీ యొక్క బిజినెస్ డబల్ అవుతుంది అన్నారు. వెంటనే అతను మిమ్మల్ని అవునా అయితే నువ్వు నా దానిలో కొంచెం జాబ్ చేసి చూపించు అంటాడు. మీరు చూపించగలిగారు. ఏమవుతుంది? మీ యొక్క వాల్యూస్ పెరుగుతాయి. అంటే ఏమిటి? డబ్బు సంపాదించాలంటే ఎవరైనా కానీ స్కిల్స్ పెంచుకుంటుండాలి. దీని బీజం అది.
ఇంకోటేంటంటే డబ్బుని చాలామంది ఏం చేస్తారు, ఒక రేంజ్‌లోకి వెళ్ళంగానే చప్పబడిపోతారు. అది చాలా పెద్ద మిస్టేక్. అరే! నేను ఆ రోజుల్లో చాలా బ్రతికాను. దాని తర్వాత ఎందుకో నేను పతనమయ్యాను అంటుంటారు. బికాజ్ ఆఫ్ అప్‌డేట్ లేకపోవడం. ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవట్లేదు వాళ్ళని వాళ్ళు. ఎప్పుడైతే మనం అప్‌డేట్ చేసుకోవడం ఆగిపోతామో, ప్రకృతి ఈ వరల్డ్ అనేది ఆగదు. వెళ్ళిపోతూనే ఉంటుంది. మనం అక్కడ ఆగిపోయాం. ప్రపంచం ముందుకు వెళ్ళిపోయింది. ఇది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి. 100కి 100% మీరు లైఫ్‌లో సక్సెస్ అయి తీరుతారు. ఇంకా ఎక్కువ సమస్యలున్నాయండి. అసలు మైండ్ పని చేయట్లేదు అంటుంటారు చాలామంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. షివరింగ్‌గా ఉంది. బోలెడు క్రెడిట్ కార్డ్స్ అయిపోయాయి. చాలా ఇబ్బందిగా ఉంది. ఉదయం, సాయంత్రం 2 సార్లు లలితా సహస్రనామాలు యూట్యూబ్‌లో పెట్టుకొని చక్కగా జస్ట్ ధ్యానంలో కూర్చొని ఇక్కడ ఆ కాన్సంట్రేషన్ ఇక్కడ చేస్తూ అలా కూర్చోండి. మీ మైండ్ ఫస్ట్ సెట్ అవుతుంది. ఎందుకంటే నేను చాలామందిని చూస్తుంటాను. బోలెడన్ని అప్పులు, క్రెడిట్ కార్డులు వాడేసి, అది వాడేసి, ఇది వాడేసి అవి ఎలా కట్టాలో అర్థం గాక వాళ్ళ ఫోన్ నుంచి తప్పించుకొని ఇలాంటివన్నీ పడుతున్నారు. అప్పులు మీకు పూర్తిగా పోవాలంటే ఓం అపర్ణాయై నమః ఈ మంత్రం చేయండి. ఖచ్చితంగా మీరు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మరలా పూర్వ వైభవాన్ని మీరు పొందుతారు.